క్రిష్ లోపలికి రాగానే సత్య వాళ్ళ నానమ్మ కాళ్ళకి ఆశీర్వాదం తీసుకోవాలి అని వెళ్ళి మొక్కుతూ ఉంటాడు. ఇంతలోనే తను వెళ్ళి ఇంకా సంధ్య వెనకాల దాక్కుంటుంది. అప్పుడు వెంటనే క్రిష్ ఉండి అదేందమ్మమ్మ నేను మీ కాళ్ళకి మొక్కుదామంటే నువ్వు వెళ్ళి వెనకకి దాక్కుంటున్నావేంటి అని క్రిష్ అడుగుతాడు. అప్పుడు వెంటనే సత్య వాళ్ళ నానమ్మ ఇలా అంటుంది, ఏంటి నా కాళ్ళకి ఎందుకు మొక్కుతున్నావు నువ్వు అని చెప్పి తను భయపడుతూ అంటుంది. అప్పుడు వెంటనే క్రిష్కి డౌట్ వచ్చేసి ఇలా అంటూ ఉంటాడు, ఏంది మీ అందరినీ చూస్తుంటే నాకెక్కడో తేడా కొడుతుంది, ఏంది సంపంగి ఇది నువ్వే చెప్పు, ఎవరైనా మొదటిసారి కొత్త అల్లుడు ఇంటికొస్తే నోట్లో లడ్డు పెడతారు, కానీ మీ వాళ్ళందరూ నోట్లో లడ్డు ఇరుక్కుపోయినట్టుగా కంగారు పడుతూ ఉన్నారు నన్ను చూసి అని చెప్పి అనగానే వెంటనే సత్య వాళ్ళ అమ్మ నాన్న కవర్ చేస్తూ ఉంటారు. అదేం లేదు బాబు, మొదటిసారి ఇంటికి వచ్చావు కదా, కాస్త టెన్షన్గా ఉంది, మర్యాదలు ఎలా చేయాలి ఏంటి మీరేం తింటారో తెలియదు కదా అని అలా వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే క్రిష్ ఉండి ఇలా అంటాడు, ఇగో అత్తమ్మ మీరు నాతో ఫ్రీగా ఉండొచ్చు, ఇప్పుడు నేను మునుపటిలా ఉండే క్రిష్ని కాదు, ఇప్పుడు నేను చాలా మారిపోయాను, మీ కూతురు నేను ఎంతో అన్యోన్యంగా ఉంటున్నాము, నేను ఎలాంటి వాడినో మీ కూతుర్ని చెప్పమను అని చెప్పేసి సత్య దగ్గరికి వెళ్ళి తన భుజం మీద చేయేస్తాడు. అప్పుడు వెంటనే సత్య ఇంకా ఏం చేయాలో అర్థం కాక, అవునమ్మా క్రిష్ ఇప్పుడు చాలా మారిపోయాడు, తను మంచివాడు అని చెప్పేసి సత్య కూడా నవ్వుతూ వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్తుంది. అప్పుడు వెంటనే వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా కొంచెం రిలాక్స్ అవుతూ ఇంకా సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు సత్య వాళ్ళ నానమ్మ ఇలా అంటుంది, బాబు ఇప్పుడు ఆశీర్వదిస్తాను రా నా కాళ్ళకు మొక్కు అని చెప్పేసి అనగానే వెంటనే క్రిష్ ఉండి సత్య చేయి పట్టుకొని ఇంకా వాళ్ళ నానమ్మ కాళ్ళకి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. తను ఇలా అంటూ ఉంటుంది, దీర్ఘమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అనగానే వెంటనే క్రిష్ అయితే ఇంకా ఆ మాటకి తను గాల్లో తేలిపోతూ ఉంటారు. అమ్మమ్మ ఏమన్నావు ఇంకొకసారాను అని చెప్పి మళ్ళీ అడుగుతాడు. తనుండి సరే అని చెప్పి దీర్ఘమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అని మళ్ళీ అంటుంది. అప్పుడు మళ్ళా క్రిష్ ఉండి అమ్మమ్మ ప్లీజ్ నా కోసం ఇంకొకసారి అను అని చెప్పి అలా 3 సార్లు అనించుకుంటాడు. తర్వాత 4గోసారి కూడా అను అని చెప్పి అనబోతూ ఉండగానే సత్య ఉండి చాలు చాలు అని లేచి నించుంటుంది. అప్పుడు సత్య వాళ్ళ అమ్మమ్మ ఉండి అదేంటి బాబు ఇన్నిసార్లు అనిపించుకున్నావు ఎందుకు అనగానే ఏం లేదమ్మమ్మ, ఇప్పుడు తదాస్తు దేవతలు ఉంటారు కదా, ఒక్కసారే అంటే వాళ్ళకి వినపడుతుందో లేదో అని చెప్పి 2-3 సార్లు అనిపించుకున్నాను అని తను అంటాడు. తర్వాత ఇంకా సత్యాని రూమ్లోకి తీసుకెళ్ళు అని చెప్పేసి అనగానే సత్య బ్యాగ్ మోస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే క్రిష్ తన దగ్గరికి వెళ్ళి ఏంటి సంబంగి నువ్వు పనులు చేస్తావేంది, నేనుండగా నువ్వు బ్యాగ్ మోస్తావా, నీ చేతులు చూడు ఎలా కమిలిపోయాయో అని చెప్పేసి క్రిష్ తనని ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. అది చూసి ఇంట్లో వాళ్ళందరూ సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు వెంటనే సత్య వాళ్ళ చెల్లెలు ఇలా అంటుంది, నాన్న బావ చాలా మారిపోయాడు, ఇంతకు ముందులా లేనే లేడు, చూడు ఇప్పుడు లవర్ బాయ్లా ఎలా రెడీ అయ్యాడో, అక్కని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో అని చెప్పేసి తను ఇంట్లో వాళ్ళందరూ అలా ఒక మంచి ఇంప్రెషన్ అయితే క్రిష్ మీద వస్తుంది. సో మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియో చూడండి.